దేవ, నీతి స్వరూపుడు అయినటువంటి మా పరిశుద్ధుడు అయినటువంటి మంచి తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలియాగమును జ్ఞాపకం చేసుకొనుచు, ఆ శిలువపై చిందింపబడినటువంటి రక్తంలో కడుగబడిన వారమై ఆ ధైర్యముతోనే మీ సన్నిధికి వస్తూ ఉన్నాము నాయన. మిమ్మల్ని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు, దివ్యమైనటువంటి మీ మాటలు మేము మాట్లాడుకొని ఈ దినము కూడా మా జీవితాలను బలపరుచుకొనుటకు ప్రభువా, ఈ సమయాన్ని ఆశీర్వదించమని మీ ఆత్మ సహాయమును వాక్య ధ్యానము కొరకు అర్థిస్తూ ఉన్నాం. వినువారు మాత్రముగా ఎవరము ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాలను మెరుగుపరుచుకొనుటకు కృపచూపమని అభాగ్యులమైనటువంటి మంచే లేని మేము మచ్చే లేని మీ వైపు చూస్తూ మా జీవిత బలహీనతలను బట్టి మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుచు, యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి భయముతో వణుకుతో సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గడిచిన వారం మనము ఒక అంశాన్ని మాట్లాడుకోవడం జరిగింది. దేవునిని విసర్జించటం అనగా ఏమిటి? ఒక మనిషి దేవునిని అంగీకరించిన తర్వాత దేవునిని తిరిగి విడిచిపెట్టే అవకాశం ఉందా అని ఒక కీలకమైన ప్రశ్నను వేసి మనము ఆలోచించాం. దానికి సమాధానం కూడా మనకు బైబిల్లోనే లభించింది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో మనము గడిచిన వారం మాట్లాడుకున్నటువంటి తొలి మాటను మరలా మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. అది 9వ వచనంలో మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి ఒకసారి చూద్దాం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక యుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అని దేవుడు తన దాసుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. జాగ్రత్త ఎందుకు చెబుతున్నాడు దేవుడు అని ప్రశ్నిస్తే, మీరు జాగ్రత్త పడకపోతే మీ జీవితంలో దేవుడు చేసినవి మరిచిపోయే అవకాశం ఉంది. తద్వారా మీ హృదయము ఆయన నుండి తొలగిపోయే అవకాశం ఉంది. మీ హృదయములో నుండి ఆయన మాటలు, ఆయన కార్యాలు తొలగిపోయే అవకాశం ఉంది. అందుకే తన ప్రజలకు జాగ్రత్త అవసరమని ఆజ్ఞాపూర్వకముగా తన గ్రంథములో దేవుడు వ్రాయించాడు. గడిచిన వారం మీకు ఇవ్వని ఒక వచనాన్ని ఈ వచనానికి అదనంగా ఈరోజు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. అది సామెతల గ్రంథములో ఉంటుంది. చూద్దాం. 14వ అధ్యాయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయం. వచనము కూడా 14. వచనము కూడా 14. భక్తి విడిచిన వాని మార్గములు, చాలు, భక్తి విడిచిన వాని మార్గములు. ఈ మాటలోని అర్థం ఏమిటి? ఒక మనిషి భక్తిలోనికొచ్చి మరలా భక్తిని విడిచిపెట్టే ప్రమాదం ఉంది అని బైబిల్ చెబుతున్నట్ట కాదా అని నేను అడుగుతున్నాను. ఆలోచించండి.
భక్తిని విడిచిపెట్టే ప్రమాదం ఉందా? బైబిల్ అంటోంది ఉంది అని. బైబిల్ అంటోంది ఉంది అని. ఒక్కసారి భక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆ మనిషి ఎప్పటికీ భక్తుడే అని అంటున్నారు బయట కొందరు. ఒకసారి భక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత భక్తుడు లేదా భక్తురాలిగా ఉన్న తర్వాత కూడా భక్తి జీవితాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది, అవకాశం ఉందని బైబిల్ చెబుతోంది. మన విశ్వాసం బైబిల్పై ఆధారపడి ఉండాలా? వ్యక్తులపై, సంస్థలపై, శాఖలపై ఉండాలో మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సంఘానికి, అనగా మీ అందరికీ, తర్వాత నాకు, మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మన విశ్వాసానికి ఆధారం వాక్యం కావాలే కానీ వ్యక్తులు కాదు. వాక్యాన్ని చూడనంత వరకు మనము మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా మోసపోకూడదనే ఈ జాగ్రత్తలతో కూడుకున్నటువంటి సందేశాలు ప్రతివారం సంఘం ఎదుటికి వస్తూ ఉన్నాయని గుర్తు చేస్తున్నాను. దేవునిని విసర్జించుట అనగా ఏమిటి? అది మన అంశం. ఆయన నుండి తొలగిపోయే అవకాశం ఉంది, ఆయన నుండి వెనుక వైపు తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది, భక్తి జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉందని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. మరి దేవునిని ఒక వ్యక్తి దేవునిని విసర్జించాడు అని అనడానికి సూచనలు ఏమిటి అని గత వారం మనము ప్రశ్నించాం. దానికి కొన్ని సూచనలు కనబడ్డాయి. ఏమిటది? జీవము గల దేవునిని విడిచిపెట్టి జీవము లేని దేవుళ్ళ వైపు, దేవతల వైపు చూచుట. అలా ఎవరి జీవితంలోనైనా జరిగిందా అని అడిగితే జ్ఞాని అయిన సొలొమోను గారి జీవితంలో జరిగినట్టుగా మనము చరిత్రలో ఒక ఆధారాన్ని కూడా మనం చూసాం. నేను సొలొమోను గారి గురించే మాట్లాడాను కానీ ఇశ్రాయేలీలు లేదా యూదులు అనేటువంటి వీళ్ళ జాతి యొక్క చరిత్ర చూస్తే ఎన్నో మార్లు అలా వారు జీవము గల దేవునిని విడిచిపెట్టి జీవము లేని వాటిపై వారు దృష్టి పెట్టి కేంద్రీకరించి వారు పరుగులెత్తినట్టుగా వారి చరిత్ర మనకు తెలియజేస్తోంది. పాత నిబంధనలో అనేక సందర్భాలలో న్యాయాధిపతుల గ్రంథం చదివిన, అంతెందుకు నిర్గమాకాండంలో వారు దూడం చేసుకోవడం ఏమిటి? తొలగిపోయారా లేదా? జీవము గల దేవునిని విడిచిపెట్టి జీవము గల దేవునిని విడిచిపెట్టి జీవము లేని దానిని వారు ఆశ్రయించినట్టుగా అరణ్యములోనే వారి బ్రతుకు చెప్పలేదా? కనానులోనికి ప్రవేశించిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథము చదివితే ఎన్ని మార్లు వారు వ్యభిచారులైపోయారో ఆత్మీయంగా మనం చూస్తున్నాం కదా. కుదిరితే ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, ఈ అధ్యాయాలు కాసేపు మీరు చదివే ప్రయత్నం చేయండి. దేవుడు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీయులను, దక్షిణ రాజ్యమైన యూదులను వారు చేస్తున్నటువంటి ఒక భయంకరమైన ద్రోహాన్ని ఆయన ఎండగడుతూ మాట్లాడుతూ ఉంటాడు. తొలగిపోయిన జీవితాలు. ఒక వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథములో 8వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు చేస్తున్న ద్రోహం ఏమిటి చూడండి. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. ఎవరి యొద్దకు రామని? ఆయన యొద్దకు, దేవుని యొద్దకు. తిరిగి రాము అంటే వీళ్ళు వెళ్ళిపోయినట్ట కాదా మీరు ఆలోచించమని అడుగుతున్నాను. ఆంగ్ల భాషలో దీన్ని ఏమంటారని చెప్పాను? బ్యాక్ స్లైడింగ్.
బ్యాక్ స్లైడింగ్ పీపుల్, వెనక్కెళ్ళిపోయిన ప్రజలు దేవుని యొద్దకొచ్చి మళ్ళీ దేవుని నుండి వెళ్ళిపోయినటువంటి జీవితాలు. దానికి సూచనలు ఏమిటి అని అడిగితే, ఒకటి, జీవము లేని వాటిపై ఆసక్తి పెరగడం, జీవము లేని వాటిని దేవుళ్ళుగాను దేవతలుగాను పరిగణించి వాటికి ఆకర్షితులవ్వడం. ఇది మొదటిది అని చెప్పాను. రెండేం చెప్పాను? జీవము గల దేవుణ్ణేమో అంటిపెట్టుకునే ఉంటారు, కానీ మంచిని నీతిని విడిచిపెట్టి దుర్నీతి కొరకు పరుగులెత్తడం, లోకాన్ని ప్రేమించడం, లోకాన్ని స్నేహించడం, ఈ లక్షణాలు. ధనాపేక్ష అనేది లాస్ట్ టైం మనం చూసాం. దేమా ఈ లోకమును స్నేహించి ఆశించి వెళ్ళిపోయాడు. కొందరైతే విశ్వాసము నుండి తొలగిపోయారు అని బ్రద్దలైపోయినటువంటి జీవితాల గురించి తిమోతి గారి పత్రికలో పౌలు గారు రాసినట్టుగా మనం చూసాం. జస్ట్ ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటి పత్రికలో, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. అదే పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనములో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేవునిని విసర్జించడం అంటే జీవము లేని వాటిని పూజించకపోయినా లోకం వైపు ఆశలు పెట్టుకొని నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంపై మక్కువ ఎక్కువ పెంచుకొని దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఇది పోయిన వారం నేను మాట్లాడిన విషయాలు గుర్తు చేస్తున్నాను అంతే. ఇది రెండవది. ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకుందామని పిలుపునిస్తున్నాను ఈరోజు కూడా. ఒకవైపు జీవము గల దేవునిని ఆశ్రయిస్తూ మరొకవైపు జీవము లేని వాటిని కూడా దేవుళ్ళుగాను దేవతలుగాను అనుకుంటూ ఉంటుంటే, ఒకవేళ వాటి వైపు మనసు లాగుతుంటే మనం దేవునితో ఉన్నట్టు కాదు అని వాక్యం చెబుతోంది. అది జరగట్లేదు, కానీ రెండోది జరుగుతూ ఉంటే, లోకాన్ని ప్రేమించడం, లోకాన్ని ఆశించడం, ఈ లక్షణము కనుక మన జీవితంలో కనబడుతుంటే మనం దేవుని చెంత ఉన్నట్టు కాదని బైబిల్ చెబుతోంది. ఇక 3 ఏం చెప్పాను? లోకాన్ని ప్రేమించకపోయినా, జీవము లేని వాటిని దేవుళ్ళుగాను దేవతలుగాను పరిగణించకపోయినా, దేవుని మందిరానికి వస్తూ ఉన్న దేవుని చెంత లేని లక్షణాలను 3వ లక్షణముగా మనం చూసాం. అదేమిటది? ఆయన చెప్పింది చేయకపోవడం. ఎవరిని చూసామలా? సౌలు రాజును చూసాం. ఏం చేశాడు ఆయన? దేవుడు చెప్పింది చేయలా. జీవము లేని వాటిని పూజించలేదే సౌలు రాజు. ఆయనలో దేవుడు చూసినటువంటి ఇబ్బందికరమైనటువంటి క్యారెక్టర్ ఏంటి అని అడిగితే, దేవుడు చెప్పిన విషయాలను ఈజీగా తీసుకోవడం, లైట్గా తీసుకోవడం, పట్టించుకోకపోవడం, చెప్పింది చేయకపోవడం, చేయొద్దన్నది చేయడం. ఖచ్చితంగా ఈ విషయంలో మనము దేవునికి చాలా దొరికిపోతూ ఉంటాము. దీన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఒకవేళ దేవుడు చెప్పింది విన్నా, దేవుడు చెప్పింది చదివినా, దేవుడు చెప్పింది చూసినా, చూసి చూడనట్టు, కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, హృదయముండి గ్రహించకయు అన్నట్టుగా ఒకవేళ మన జీవితాలు ఉంటాయి. రావడం, వినడం, వెళ్ళిపోవడం, రావడం, వినడం, వెళ్ళిపోవడం, సాంప్రదాయబద్ధంగా రోజు మామూలుగా బైబిల్ చదువుకోవడం, చదువుతున్న దానిలో ఏముంది, అది నాతో ఏం మాట్లాడుచున్నది, నన్ను ఎలా ఉండమని వాక్యం చెబుతోంది, నన్ను ఎలా ఉండొద్దని చెబుతోంది అనేటువంటి పాఠాలు నేర్చుకోకుండా ఫార్మాలిటీగా, సాంప్రదాయబద్ధంగా,
చదవకపోతే బాగోదన్నట్టుగా బైబిల్ చదవడం, ప్రార్థించకపోతే బాగోదన్నట్టుగా ప్రార్థన చేసుకోవడం, మందిరానికి రాకపోతే బాగోదన్నట్టుగా మందిరానికి రావడం, ఈ లెక్కల్లో గనుక మన భక్తి జీవితం నడుస్తుంటే మనం దేవునితో ఉన్నట్టు కాదని బైబిల్ చెబుతోంది. అక్కడితో మనము గడిచిన వారం ఆ సందేశాన్ని మొదటి భాగంగా మనం మాట్లాడుకొని దాని కొనసాగింపులు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. దేవునిని విసర్జించడం అనగా ఏమిటి, లేదా దేవునిని విసర్జించుట అనగా ఏమిటి, రెండవ భాగములోనికి ఇప్పుడు ప్రవేశిద్దాం. పార్ట్ 2. 3 సూచనలను, 3 లక్షణాలను గడిచిన వారం చూసాం. ఇప్పుడు నెమ్మదిగా 4వ లక్షణంలోనికి వెళ్దాం. 4 గలతీ పత్రిక వెళ్దామా? గలతీయులకు వ్రాసిన పత్రిక. నేను పోయిన వారం ఏమైనా మొత్తం ఇన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నట్టుగా లెక్క ఏమన్నా చెప్పానా? 4 విషయాలు మాట్లాడదామన్నా. 4టిలో 3 గడిచిన వారం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ విషయం మాట్లాడదాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం. ఈరోజు వాక్య పఠనం కూడా అదే చేశారు కదా. రండి 6వ వచనము నుండి చూద్దాం. ఇది ఎవరికి వ్రాస్తున్నాడో ఒకసారి చూద్దామా, ఎందుకైనా మంచిది. 2వ వచనం. నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. సంఘములకు వ్రాస్తున్నటువంటి పత్రిక ఇది. సంఘములు అంటే సంఘాల్లో ఉండేది క్రైస్తవులేనా? క్రైస్తవ సంఘాలకేనా ఇది రాసింది? క్రైస్తవ సంఘాలకే. క్రైస్తవ సంఘాల్లో ఉండేదెవరు? క్రైస్తవులు, విశ్వాసులు, భక్తులు, సంఘస్థులు, మనలాంటోళ్ళు. ఈ పత్రిక ఎవరికి రాయబడింది? మనలాంటోళ్లకు రాయబడింది. గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది అని దేవుడు పౌలు గారి ద్వారా ఈ మాటలు వ్రాయిస్తున్నాడు. నిన్న రాత్రి బైబిల్ కోర్సులో ఉన్న వారికి ఒక మంచి పాఠం చెప్పడం జరిగింది. అందులో పౌలు గారి స్టాండర్డ్ ఏంటో వివరించాను. ఈరోజు ఈ సందర్భంగా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. చెబుతున్నది పౌలే కదా అనుకుంటే కుదరదు. చెబుతున్నది పౌలే కదా అనుకుంటే కుదరదు. పౌలు గారి పత్రికలలోని మాటలను మనం అర్థం చేసుకోకపోయినా, వాటిని వక్రీకరించినా, వాటిని అపార్థము చేసుకున్న విషయం ఎలా ఉంటుందో అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో మాట్లాడుతున్నాడు. చూద్దాం. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనములు చూద్దాం. 15 and 16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. 15 చూస్తున్నారా? మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పౌలు గారి గురించి ఒక అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. పౌలు గారి పత్రికలలో ఉన్నదేమిటి? బోధ. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, వక్రముగా త్రిప్పుదురు. కింద ఫుట్నోట్లో పౌలు గారి పత్రికలలో ఉన్నది బోధ. ఆ బోధన అర్థం చేసుకోకపోయినా, ఆ బోధన అపార్థం చేసుకున్నా, ఆ బోధన వక్రంగా తెప్పినా, ఆ బోధన ఈజీగా తీసుకున్నా, ఏమవుతుంది అన్నట్టుగా చూసినా రిజల్ట్ ఏమిటి? స్వకీయ నాశనం. గలతీ పత్రికలో ఈ పత్రిక వ్రాయుచున్నది సంఘములకు, మనకు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగబడిన వారే సంఘస్థులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగబడిన వారే సంఘస్థులు. ఏమనుకోకుండా నేను నా జీవితాన్ని
యేసుప్రభు రక్తంలో కడుక్కున్నాను అన్న వాళ్ళందరూ చేయెత్తండి ఇక్కడ ప్లీజ్. నేను కూడా ఎత్తుతున్నాను. రైట్. అలాగైతే ఈ పత్రిక మీకే, ఈ పత్రిక నాకే, ఈ పత్రిక మనకే, సంఘములకు కదా, సంఘస్థులకు కదా. ఎవరు సంఘస్థులు? ఆయన రక్తములో జీవితాలను కడుక్కున్నవారు. ఇప్పుడు చేయెత్తిన వాళ్ళందరూ మరీ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే పత్రిక నేరుగా మనతో మాట్లాడుతోంది. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి, నెక్స్ట్ మాట, మిమ్మును పిలిచిన వానిని విడిచి. ఉందా? ఉందా? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. వీళ్ళు ఏం చేశారట? గలతీ సంఘాలలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు? పిలిచిన వానిని విడిచిపెట్టేస్తున్నారు. మన అంశం ఏమిటి? దేవునిని విసర్జించుట అనగా ఏమిటి? విసర్జించుట అంటే విడిచిపెట్టడమే. తెలుగులోనే ఎంత స్పష్టంగా ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతములోని సంఘస్థులు, క్రైస్తవులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో వారి జీవితాలు కడుగుకున్న తర్వాత ఏం చేస్తున్నారట? ఆయనను విడిచిపెట్టేస్తున్నారట. అవును, ఆయనను విడిచిపెట్టారనడానికి సూచనలు ఏమిటి? గత వారం ఇతర దేవతలను పూజించడం, అదేమైనా వీళ్ళు చేస్తున్నారా? చూద్దాం. రెండేమిటి? లోకాన్ని స్నేహించడం, లోకాన్ని ప్రేమించడం, ధనాన్ని ప్రేమించడం, ఆ వైపు ఆకర్షితులై వెళ్ళిపోవడం, అదేమైనా చేస్తున్నారా? అది కూడా చూద్దాం. మూడేమిటి? దేవుడు చెప్పింది చేయకుండా నిర్లక్ష్యంగా లైట్గా తీసుకున్నారా? సౌలు రాజుగారిలా. పత్రికలోనికి తొంగి చూస్తే అదేమైనా కనబడుతుందేమో చూద్దాం. అలా తొంగి చూస్తే ప్రధానంగా ఈ మూడేమి కనబడవు. గడిచిన వారం మనం మాట్లాడుకున్న 3 సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సూచనలలో ఏ సూచన వీరిలో ప్రథమముగా కనబడదు, కానీ మరొక కొత్త సూచన వీరిలో కనబడుతుంది. ఆ సూచనను చూసే, ఆ లక్షణాన్ని చూసే, ఆ వ్యవహారాన్ని చూసే, ఆ శైలిని చూసే పౌలు గారు అంటున్నారు, మీరు దేవునిని విడిచిపెట్టినవారు. ఇప్పుడు గలతీయులు తిరిగి ఆయనను ప్రశ్నిస్తున్నారు అనుకోండి, మేమెక్కడ దేవునిని విడిచిపెట్టాం? వేరే దేవతల్ని ఏమైనా పూజించామా? లోకాన్ని ఏమైనా స్నేహించామా? లేకపోతే ఆయన చెప్పింది మేమైనా చేయట్లేదా? మేము దేవునిని విడిచిపెట్టాము, నువ్వెలా అంటావు అని అడిగితే పౌలు గారు అంటున్నమాట, మీరు చేసిన తప్పు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవుట. ఉందా 6వ వచనంలో? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతే ఏం జరిగినట్టు? దేవునిని విసర్జించినట్టు. సూచన. మనకు జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే నొసటి మీద నీకు జ్వరం వచ్చిందని డిస్ప్లే బోర్డు ఏం రాదు, సూచనలు కనపడతాయి. సూచనలను బట్టి జ్వరం అని, అదేనా? సూచనలను బట్టి లంగ్ ప్రాబ్లం అని, సూచనలను బట్టి హార్ట్ ప్రాబ్లం అని, సూచనలను బట్టి కిడ్నీ ప్రాబ్లం అని. సూచనలను బట్టి మనము ఒక రోగాన్ని మనం పట్టేస్తున్నామే. మనము దేవుని దగ్గరున్నామో, దేవునికి వేరై బతుకుతున్నామో అనడానికి బైబిల్లో సూచనలు కనబడుతున్నాయి. గత వారం మనం మాట్లాడుకోననిది ఈరోజు మనం మాట్లాడుకొనుచున్నది 4వది. ఏమిటి సూచన? భిన్నమైన బోధ తట్టుకు తిరిగిపోవడం. అయితే ఏంటి అని అడిగితే, అయితే ఏంటి? భిన్నమైన బోధ తట్టుకు, సత్య విరోధమైన బోధ తట్టుకు తిరిగిపోతే దేవునిని విడిచిపెట్టినట్లే. 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
మేము మీకు ప్రకటించిన సువార్త గాక, 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక, అంటే మేము చెప్పినప్పుడు మీరు విన్న సువార్త గాక, లేదా అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అగునుగాక. ఎవడు ప్రకటించిన, 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. పెన్నుంటే 10వ వచనం అండర్లైన్ చేయండి, లాస్ట్ మాట కనీసం. మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాను. అంటే క్రీస్తు దాసులు ఎవరిని సంతోషపెట్టడానికి బతుకుతారు? ఆయనను సంతోషపెట్టడానికి, మనుషులను సంతోషపెట్టడానికి కాదు. మనుషులను సంతోషపెట్టడానికి కాదు. యేసుప్రభు బోధలు ఎలా ఉండేవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క బోధ చూద్దాం డైరెక్ట్గా. లూకా సువార్త 13. క్రీస్తు యేసు ప్రభు యొక్క దాసులు ఎలా ఉండాలో, ఎలా ఉంటారో చెప్పడానికి ఆయన ఎలా ఉన్నాడో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి ప్రభుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా, నేను ఏమని, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చినోళ్లకు ఐసు పూసి పంపాలిగా, నాశనం అయిపోతారని చెప్పి పంపడం ఏంటి? ప్రభు బోధ ఎలా ఉంది? ప్రభు బోధ ఎలా ఉంది? ఏమైనా నూనె రాసినట్టుగా, ఐసు రాసినట్టుగా ఏమైనా ఉందా? ఆ స్టేట్మెంట్ చూడండి, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 4వ వచనం, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ముఖం మీద చెబుతున్నాడు చూడండి, ములాజా లేకుండా చెబుతున్నాడు చూడండి, మొహమాటం లేకుండా చెబుతున్నారు చూడండి. అంటే మీకు ఇప్పుడు అవసరమైంది మారు మనస్సు. నేను మీకు అదే చెప్పాలి. మారు మనస్సు అవసరమై ఉండగా నేను మారు మనసు అనే సబ్జెక్ట్ చెప్పకుండా మీకు నచ్చేదేదో నేను ఎలా చెబుతాను అంటున్నాడు యేసుప్రభు అక్కడ. దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. ఆ జనాలకి ఏం అవసరం అదే చెబుతున్నాడు. ఆ జనాలకి ఏమవసరం అంటే వాళ్ళ లెక్కల్లో కాదు, ఆయన లెక్కల్లో వాళ్ళకి ఏది అవసరమో అదే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, రోగం ఉందని చెప్పిన తర్వాత మందులు ఆయన రాయాలి, మనం చెప్పకూడదు. డాక్టర్ గారు నాకు జ్వరం ఉంది కదా, ఆ మందు రండి, ఈ మందు, ఆ మందు రాయంటే నేను ఎందుకు ఉండేది ఇక్కడ? ఆ ముక్కేదో నువ్వే రాసుకొని చావు. మందులు ఆయన ఇవ్వాలి, ప్రాబ్లం ఆయనకు తెలుసు కనుక. మనం చెప్పకూడదు. పరమవైద్యుడు యేసుప్రభు, ఆత్మవైద్యుడు యేసుప్రభు, పాపమనే రోగానికి వైద్యుడు యేసుప్రభు. యేసుప్రభును కాసేపు డాక్టర్గా ఈరోజు మనము మనసులో పెట్టుకొని ఆలోచిస్తే, డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆయన చెప్పింది వినడానికి.
ఆయన వ్రాసింది తీసుకోవడానికి. ఇప్పుడు పౌలు గారు ఎవరు? జూనియర్ డాక్టర్ యేసు ప్రభు దగ్గర. క్రీస్తు దాసుడట, క్రీస్తు దాసుడు డాక్టర్. ఆయన ఫాలో అవుతున్నటువంటి మార్గం ఏమిటి? మనుష్యులను సంతోషపెట్టేవాడిని నేను కాదు. మనుషులను సంతోషపెట్టేవాడైతే ఇంజెక్షన్ వేయడం మానేయాలి. ఎందుకు? పేషెంట్ ఏమంటాడు? ఇంజెక్షన్ లేకుండా ఏదన్నా చూడండి అంటాడు. కుదరదు, కోయడమే. అవసరమైతే గుచ్చడం, లేదంటే ఆపరేషన్ అయితే కోయడమే, అంతే. డాక్టర్ దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ అనే మాట ఏంటి? ఇంజెక్షన్ లేకుండా చూడండి, ఆపరేషన్ లేకుండా చూడండి. కుదరదు. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయాలి, కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్ వేయాలి. రోగం నయం చేయడం అవసరమే కానీ రోగులకు ఇష్టమయ్యేలా డాక్టర్ ట్రీట్మెంట్ రాయకూడదు. షల్ వి కమ్ బ్యాక్? గలతీ పత్రిక, గలతీలకు వ్రాసిన పత్రిక, 1వ అధ్యాయం 10వ వచనం. నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఎందుకు 10వ వచనంలో ఆ మాట చెబుతున్నాడు? పైన 6వ వచనం నుంచి ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు 6వ వచనం నుంచి? మీరు దేవుని దగ్గర లేరు, ఉన్నామనే భ్రమలో ఉన్నారు, ఉన్నామన్న ఆలోచనలతోనే మందిరానికి వస్తున్నారు, ఉన్నామన్న ఆలోచనతోనే కూడుకుంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు సమాజముగా కూడుకుంటున్నప్పటికీ మీరు దేవుని చెంత లేరు. నువ్వెలా చెప్పగలవయ్యా అని పౌలు గారిని అడిగితే, మీ దగ్గరున్న బోధను బట్టి మీరు భిన్నమైన బోధ వైపు తిరిగిపోయారు. దీని అర్థం ఏంటి? మనము ఫాలో అవుతున్నటువంటి బోధ ఏమిటో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. క్రొత్త నిబంధనలో చూస్తే బోధ గురించి ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని హెచ్చరికలు కనబడుతుంటాయో చూద్దాం. మచ్చుకు కొన్ని విషయాలు. మత్తయి సువార్త 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇంకా పాత నిబంధనలోకి వెళ్ళట్లా, ఓన్లీ క్రొత్త నిబంధనే చూపిస్తున్నాను మీకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. 12. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పేనని వారు గ్రహించేది. ఎవరిని గూర్చి, దేనిని గూర్చి జాగ్రత్త పడమని చెబుతున్నాడు యేసుప్రభు శిష్యులతో? సద్దూకయ్యుల బోధను గూర్చి జాగ్రత్త, పరిసయ్యుల బోధ విషయంలో జాగ్రత్త. బోధ బోధ పేతురుగారి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురుగారి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చూస్తున్నారా? పేతురుగారి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలేనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. బోధక సమూహం, బోధకులట ప్రభువును విసర్జించుచు. మన సబ్జెక్ట్ ఏమిటో? దేవునిని విసర్జించడం అంటే ఏమిటో అదే కదా. బోధకులే దేవునిని విసర్జించుట, అది చూడండి ఎంత అన్యాయమో. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రహస్యముగా బోధించుదురు. ఏం బోధిస్తారట? నాశనకరమైన భిన్నాభిప్రాయములను, భిన్నమైన బోధలను. నాశనకరమైన బోధలు అంటే బోధ నాశనం చేస్తుందా? చెప్పండి. బోధ నాశనం చేస్తుందా? చేస్తుంది. 2వ వచనం. మరియు అనేకులు, కొంతమంది కాదు, వీళ్ళ ఫాలోవర్స్ చూడండి ఎట్లున్నారు లెక్క. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు.
ఇది చూడండి విడ్డూరం. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ నంబర్ ఎంత ఉంటుందట? అనేకులు. ఏం చేస్తారట? అనుసరించి అంటే ఫాలో అవ్వడం. ఎంత బాగుంది బైబిల్, ఎంత క్లియర్గా ఉంది బైబిల్. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం లేదు, కానీ మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో, మొన్న లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి, దానికంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో కారు ఆగనే ఆగదని ప్రవచనాలు చెప్పలేదు మనోళ్ళు. కారు పంక్చర్ కాదు, కారు ఆగదు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడట్లా, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడట్లా, ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ నంబర్ ఒకసారి చూడండి అంటున్నా నేను, అంతే, ఏమనట్లా. వీళ్ళని అనుసరించే వారి సంఖ్య చూడండి. అయ్యగారు అప్పుడు అలా చెప్పారు కదా అంటే, ఏమో మళ్ళీ దేవుడు మార్చాడేమో అని అయ్యగారిని కవర్ చేస్తారే కానీ అక్కడ ఏదో తేడా ఉందన్న సంగతి ఆలోచించని అనుసరించే వర్గ ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉందో ఆలోచించమని చెప్తున్నా నేను. తెలంగాణలో కారు ఆగదు, ఆంధ్రాలో ఫ్యాను ఆగదు, అదే. కారు ఆగింది, ఫ్యాను ఆగింది. నేను ఆంధ్రాలో వైసీపీ గురించి మాట్లాడడం లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే పాలిటిక్స్ గురించి కాదు నేను ఇక్కడ ఉండేది మాట్లాడడానికి. ఎవడు చెప్పాడు మీకు ఆగదని? దేవుని పేరే చెప్పారుగా, వీళ్ళందరూ దేవుని పేరే చెప్పారుగా. ఆలోచించొద్దు, ఆలోచించట్లా, ప్రజలు అనుసరిస్తున్నారట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడట్లా? చెప్పండి. దూషింపబడట్లా? ఇది క్లోజ్ చేయకండి, అలా ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి ఇలా వచ్చేద్దాం. 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం లేదా 16 నుంచి చూద్దాం. 16 నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. జాగ్రత్తగా చూస్తూ మనము చూడాలి. ఆలకించుడి అని చదివేస్తారేమో. ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ప్రవచనాల పేరుతో భ్రమ. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక. నెక్స్ట్ మాట, తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. అంటలు ఏం చేయండి అన్నమాట. తమకు తోచిన దర్శనమును బట్టి దానికి ఎవరు పేరు పెడతారు? దేవుడు. మాకు దేవుడు చెప్పాడు. పేతురుగారి రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురుగారి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. లాభము కోసము బోధలు, లాభాన్ని కొట్టాలంటే వాక్యాన్ని మానేయాలి, కథలు స్టార్ట్ చేయాలి. కల్పనా వాక్యములు, అంతేనా? తిమోతి గారి పత్రికలో వస్తే కల్పనా కథలు అని అంటాడు పౌలు గారు. 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.
ఎందుకు అంత నాశనం? ఏముందంట? ఈ బోధకులందరికీ రిజల్ట్ ఏమిటి? నాశనం. ఇప్పుడు అనుసరించే వారి సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేక లాభము కోసము దిగజారి మాట్లాడటం, దేవుణ్ణి ఎంతకైనా వాడుకోవడం, వాక్యాన్ని ఎంతకైనా తిప్పేయడం. పాటల పరిచర్య మన జరుగుతోంది, చూస్తున్నారుగా, నిర్విరామంగా. మన దగ్గర మనీ ప్లాంట్ ఉండి ఆ ప్లాంట్కి రోజు డబ్బులు కాస్తున్నందుకు కాదు పాటలు చేసేది. మనకు ఒక లక్ష్యం ఉంది. మాసిలామణి గారు తెలుసు కదా, నడిపించు నానావా పాట రాసిన పెద్ద పేరు మోసిన పాటలు ఆయన రాశారు. ఆయన ఉన్నారా ఇప్పుడు? లేరు. ఆయన వ్రాసిన పాటలు మనం పాడుకుంటూ బలపడట్లా? పురుషోత్తం చౌదరి గారు ఆయన ఉన్నారా ఇప్పుడు? లేరుగా. ఆయన వ్రాసిన పాటలు మనం పాడుకుంటూ బలపడట్లా? మన క్రైస్తవ సమాజములో పెద్ద పెద్దవారు అమోఘమైన పాటలు వ్రాసి వారు కాలం చేశారు. వాళ్ళు లేరు. వారు లేకపోయినా వారి పాటలు, వారు వ్రాసినటువంటి దేవుని పాటలు బతికే ఉన్నాయి. ఆ పాటల చేత మనం ఎన్ని విధాలుగా మనం బలపడుతున్నాం మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన మినిస్ట్రీకి ఒక సీరియస్ బ్రాంచ్ ఒకటి ఉంది. అదే పాటల పరిచర్య. చాలా సీరియస్గానే నడుస్తుంది ఇది. వాస్తవానికి మన దగ్గర ఏమీ లేవు. ఏదొచ్చినా కూడా వెంటనే దాంట్లో ₹1 వేయడం, ఒక పాట చేయడం. ఎవరైనా ముందుకు వస్తే వారు ఇచ్చింది ఉంచుకోవడం, దానికి ఇంకొంచెం జతపరచడం, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. ఎందుకు దాంట్లో పెట్టుబడి పెడుతున్నాం? మనకు జేబులు నిండుతాయని కాదు, అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం కదా. ఒక పాట ఎప్పటికైనా డబ్బులకి ఇచ్చామా? లేదే. ఈరోజు రిలీజ్ అయితే రేపు యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఈరోజు రిలీజ్ అయితే రేపు షేర్ చేసేస్తున్నాం. ఒక్కొక్క పాటలో పాఠం ఉంది, ఒక్కొక్క పాటకు ఒక లక్ష్యం ఉంది, ఒక్కొక్క పాటకు ఒక గమ్యం ఉంది. తెలుగు భాషలోనే 1000 పాటలు, తెలుగు భాషలోనే 1000 పాటలు. హిందీ మొన్న ఎవరో పెట్టారు నా దగ్గర, నాకు ఒక వీడియో వచ్చింది. ఆఖరి క్షణం హిందీలో నార్త్ ఇండియాలో పాడుతున్నారు. ఆఖరి క్షణం పాట నార్త్ ఇండియాలో హిందీలో పాడుతున్నారు. వెళ్తుంది కదా. ఈ పాటలకు ఒక్కొక్క పాటకు వీలైనంత మంది ఎంత ఇవ్వమని మనం కోరాము ఇక్కడ నుంచి? $200 ఇవ్వమని పాటల కళ్ళ ముందు కనబడుతున్న పరిచర్య కోసం $200 ఇవ్వమని అడగడానికి నేను 200 సార్లు ఆలోచించా. పదే పదే గుర్తు చేయం కదా, బాగోదు మనకు. మన వ్యక్తిత్వం అది కాదు. ప్రతి వారం ఏం గుర్తు చేస్తాం? ప్రతి పాటకి ఏం గుర్తు చేస్తాం? కళ్ళ ముందు కనపడుతున్న పరిచర్యను బట్టి అందరూ ముందుకు రావాలి. ₹1 విషయాన్ని సంఘం ఎదుట పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాం ఇక్కడ పరిస్థితి. వాస్తవానికి పిక్చర్ చెప్పనా, సంఘం అన్నిట్లోనూ పాలిభాగస్తులు కావాలి. బైబిల్ నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటో, బోధ ఏమిటో అది తర్వాత సంగతి. లాభము కోసం పరిచర్య అన్నట్టుగా మీకేమైనా కనపడుతుంది ఇక్కడ? లాభము కోసం పరిచర్య నో, ఆయన మహిమ కోసం పరిచర్య. లాభం కోసం పరిచర్య కాదు ఇది, ఆయనను మహిమపరచడానికి పరిచర్య. ఈ పరిచర్యలో మనల్ని పాలిభాగస్తులను చేసినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ సాగుతున్నటువంటి పరిచర్య ఇది. బోధ విషయంలో ఎంత జాగ్రత్త పడతాం. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున మనము నోరు జారి ఉంటే, ఒకవేళ ఎక్కడైనా ఏ విషయానైనా మనము తెలియకుండా వక్రీకరించి ఉంటే వెంటనే సరిదిద్దుకోవడానికి ఎప్పుడు సంసిద్ధులుగా ఉన్నామే. ఇక్కడ ఒక 100 సందేశాలు మనం చెప్పిన సందేశాలలో ఏ సందేశములోనైనా ఏ ముక్కైనా ఎక్కడైనా పొరపాటున అది కొంచెం డైవర్ట్ అయింది అని అనిపిస్తే వెంటనే సరి చేసేసుకుంటున్నాం. ఎందుకు?
బోధ తప్పితే గురి తప్పుతుంది, లక్ష్యము తప్పుతుంది, చేరవలసిన గమ్యానికి మనం చేరలేం. క్రిస్టియన్ లైఫ్ అనేది ఏదో ఈజీ అని అనుకుంటే కుదరదు. బైబిల్ ఈజ్ సో సీరియస్. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అని చెప్పి వెంటనే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. పైన సబ్జెక్ట్ అంతా బోధ గురించి మాట్లాడి కింద దేవదూతలకు ఏం జరిగిందో చెబుతున్నాడంటే బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు ఉందన్న విషయం ఇక్కడ పరోక్షంగా చెబుతున్నాడు అపోస్తలుడు. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెబుతున్నాడు మరొక అపోస్తలుడు ఇక్కడ. అందరినీ నమ్మకండి, అందరికీ జై కొట్టకండి, అందరి జెండాలు ఎత్తే ప్రయత్నం చేయకండి, అనవసరంగా మోసపోతారు. ఆ మోసపోవడం వలన వచ్చే ఫలితం ఏంటని అడిగితే నాశనం. నాశనం. నేను మీ ఇంటికి వస్తే ఒట్టి చేతులతో పంపుతారా, ఏమైనా కానుకిచ్చి పంపుతారా అని అడుగుతున్నాడు ఒక ఆయన స్టేజ్ మీద. నేను మీ ఇంటికి వస్తే మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఆయన. నేను మీ ఇంటికి వస్తే ఉట్టి చేతులతో పంపుతారా, అంతో ఇంతో కానుకిస్తారా, ఇవ్వరా అని అడిగాడు సభలో ఉన్నోళ్ళను. లక్షలాది మంది ఉన్నారు. ఒట్టి చేతులతో పంపరుగా, ఇస్తారుగా అనేసరికి అందరు ఇస్తామన్నారు. ఆ ఇచ్చేదేది ఇప్పుడు ఇవ్వండి అంటున్నాడు స్టేజ్ మీద నుంచి బోధకుడు. ఆ ఇచ్చేదేదో ఇప్పుడు ఇవ్వండి. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఎలాగో మీ ఊరికి వచ్చాగా, మీ ఇంటికే వచ్చాను అనుకోండి, జేబులో చెయ్యి పెట్టండి, లోపల నుంచి పర్సో వ్యాలెటో తీయండి, అందులో ఉన్నది దేవునికి ఘనముగా ఇవ్వండి. ఎంత సిగ్గు లేకుండా అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించొద్దు? ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందో చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తారా ఎవరా అని అడిగితే దానికి ఒక అర్థం ఉంది. కానుకివ్వరు. వచ్చానని అనుకోండి, ఎలాగో మీటింగ్కి వచ్చారుగా, మీ ఇంటికి వచ్చానని అనుకోండి, వేసేయండి. బైబిల్లో ఒక విషయం గురించి మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి మనకు. అమ్మో, నేను అనుకూలంగా మాట్లాడుతున్నానో లేదో, వాక్యానుసారంగా మాట్లాడుతున్నానో లేదో, వాక్యపు వ్యతిరేకంగా నేనేమైనా వ్యవహరిస్తున్నానేమో అనేటువంటి ఒక ఆలోచన, భయము, భీతి అనేది మనకు ఉండాలి. గడిచిన వారం దేవునిని విసర్జించుటనగా ఏమిటి అనే అంశాన్ని ప్రారంభించాం. 3 సూచనలు చెప్పాను. ఇతర దేవతలను పూజిస్తే దేవుని విసర్జించినట్లే, లోకాన్ని ఆశిస్తే, లోకముతో స్నేహం చేస్తే దేవుని విసర్జించినట్టే రెండవది, దేవుడు చెప్పింది చేయకపోతే దేవుని విసర్జించినట్టే అని మూడవది గడిచిన వారం చూసాం. ఈరోజు మనము చూస్తున్నది తప్పుడు బోధ, భిన్నమైన బోధ. మనము ఫాలో అవుతున్న బోధ కరెక్ట్గా లేకపోయినా మనము ప్రమాదంలో ఉన్నట్టే, జాగ్రత్త. అందుకే బైబిల్ అందరికి ఇచ్చాడు. బైబిల్ అందరికీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? అందరూ చదవాలని. మందిరానికి ఒక బైబిల్ ఇవ్వాలా దేవుడు? చెప్పేవాడికి మాత్రమే బైబిల్ ఇవ్వాలా దేవుడు? వినేవాళ్ళ చేతుల్లో కూడా పెట్టాడు, వినేవారి చేతిలో కూడా పెట్టాడు. ఎందుకు?
చెప్పేవాడు చక్కగా చెబుతున్నాడు లేదో చూడమని. దీని అర్థం ఏంటి? బాధ్యత. మనందరిపై బాధ్యత ఉంది. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే లొకేషన్ పెట్టించుకుంటాం. ఆ మ్యాప్ను ఫాలో అవుతూ ప్రయాణం చేస్తాం. 100 సార్లు చూస్తాం, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, కరెక్ట్గా వెళ్తున్నానా లేదా. 5-10 కిలోమీటర్ల ప్రయాణం విషయంలోనే నేను కరెక్ట్గా వెళ్తున్నానో లేదో, కరెక్ట్గా ఇప్పుడంటే మ్యాప్ వచ్చింది. మ్యాప్ లేనప్పుడు 5 నిమిషాలకు ఒక చోట ఆగాలి, ఎవరినో అడగాలి, నేను పలానా చోటుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? లెఫ్ట్ తిరగాల, రైట్ తిరగాల, స్ట్రైట్ వెళ్ళాలా? మన ప్రయాణం విషయంలో, మన దైనందిన జీవితంలో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? పరలోక ప్రయాణములో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? ఆలోచించండి ఒకసారి. కొంతమంది చూడండి, వస్తారు ఉజ్జీవంగా, ఉత్సాహంగా, 6 నెలలు మాత్రమే బాగా హుషారుగా ఉంటారు, 7వ నెల కనపడరు. దేనికి? పునాది సరిగా పడక. వాళ్ళని పిలిచిన వాళ్ళు ఏం చెప్పారు? ఎవరు చెప్పారు నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అవుతావని? యేసు పిలుచుచున్నాడు. ఆడు పరీక్షల కోసం వచ్చినోడే. ఎవరు చెప్పారు నీకు అప్పులు తీరవని? యేసు పిలుచుచున్నాడు. అప్పుల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవరు చెప్పారు నీకు పెళ్ళి కాదని? పెళ్ళి కోసం వచ్చిన వాళ్ళు ఇంకొకరు. ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టారని? యేసు పిలుచుచున్నాడు. ఇల్లు లేదా? యేసు పిలుచుచున్నాడు. బండి లేదా? యేసు పిలుచుచున్నాడు. బట్టలు లేవా? యేసు పిలుచుచున్నాడు. జీతాలు పెరగట్లేదా? యేసు పిలుచుచున్నాడు. ఆయన ఏం పిలవట్లే, వీళ్ళు పిలుస్తున్నారు. అదే యాక్చువల్ స్టోరీ. మేం పిలుస్తున్నామంటే ఎవరు రారు కనుక ఆయన పేరు పెట్టారు అంతే. పాపం. నిజమేననుకొని వచ్చి కొందరు ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని వారాలు వచ్చినా అప్పులు తీరట్లా, ఇల్లు రావట్లా, బండి రావట్లా. గనక ఆ యేసు మంచోడు కాదు, బైబిల్ మంచిది కాదు, ఈ సంఘము కరెక్ట్ కాదు, అసలు క్రైస్తవమే కరెక్ట్ కాదు అని పెద్ద సర్టిఫికెట్ చెల్లిపోతాడు. ఎందుకు నిలబడట్లేదు జీవితాలు? ఎందుకు నిలబడట్లేదు? పునాది కరెక్ట్గా లేక, బోధ బలమైనది కాక. ఇప్పుడు మనం కూడా ఉన్నాం. మన ఇళ్ళలో మరణాలు జరుగుతాయి జరగవా? జరిగాయా లేదా? జరిగాయి. ఫ్యూచర్లో జరుగుతాయి జరగవా? వినపడట్లా. ఫ్యూచర్లో జరుగుతాయి జరగవా? ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ? మన ఇళ్ళల్లోనే మరణాలు జరుగుతాయి. ఎవరు చనిపోతారు? మనోళ్ళే. పేర్లు చెప్పండి. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే గుర్తొస్తారని వీళ్ళందరూ. ఇప్పుడు మీకు గుర్తు రావాలి. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన కుటుంబాలలో కూడా మరణాలు జరిగి తీరుతాయి. దేవుణ్ణి నమ్ముకొని లాభం ఏంటి? ఏముంది బ్రదరు, చూసావా మా అమ్మ చనిపోయి, చూసావా మా నాన్న చనిపోయి అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టకూడదు. ఎంత బ్రతికినా 60, అధిక బలముతో 80. అది మన జీవితం. పోవడం ఖాయం. ఇంట్లో ఎవరో పోయారు కదా అని దేవుణ్ణి మీద బురద చల్లడం, ఇది భక్తి లేని జీవితం. పుట్టినోడు పోకుండా ఉంటాడా? పోతారు, పోవాలి. అందరు ఇక్కడే ఉంటే భూమి మొత్తం నిండిపోతుంది. అప్పుడు వద్దు. మళ్ళీ కొత్త వాళ్ళకి ప్లేస్ ఉండాలంటే పాత వాళ్ళు వెళ్ళిపోవాలి. మరి ఇంట్లో మరణం జరిగితే దేవుడు మంచోడు కాదు, అప్పులు తీరకపోతే దేవుడు మంచోడు కాదు, రోగాలు పోకపోతే దేవుడు మంచోడు కాదు, ఇంకేంటి కొత్త ఇల్లు రాకపోతే దేవుడు మంచోడు కాదు, పరీక్షలు పాస్ కాకపోతే దేవుడు మంచోడు కాదు. సరైన బోధ లేకపోతే మనుషుల బలహీనతలు ఎలా ఉంటాయో నేను చెప్తున్నాను మీకు. సరైన బోధ.
దేవునికి మనిషి ఎలా దూరం అవుతాడు అని అడిగితే ఇప్పుడు నేను చెబుతున్న ఇవన్నిటిని బట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెబుతున్న జాగ్రత్త ఏమిటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనను పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే నిలబడే జీవితాలు, నిలబడని జీవితాలు రెండు ఉంటాయని ప్రభువు ముందే చెప్పాడు. పునాది మీద జీవితాలుంటే, ప్రభువు వేసిన పునాది మీద జీవితాలుంటే అవి నిలబడతాయి. వానొచ్చినా, వరదొచ్చినా, గాలి విసిరినా. ప్రచండమైన వానలు పడుతున్నా ఆత్మీయంగా భక్తిని కోల్పోక ఒక మనిషి నిలబడగలడు. బోధ సరైనది పడితే. నిలబడలేకపోతున్నాడు అని అంటే ఆ వ్యక్తిలో సరైన బోధ లేనట్టు. ఒకవేళ బోధింపబడుతున్నా అది ఎక్కించుకోనట్టు. గుర్తుపెట్టుకుందాం, ఏ కారణం అంటే మీ ఇష్టం, ఇంకా ఏ కారణమైనా వేసుకోండి. ఏ కారణాన్ని బట్టి అయినా మనము దేవునికి కానీ, వాక్యానికి కానీ, ప్రార్థనకు కానీ, భక్తికి కానీ, ఆత్మీయ జీవితానికి కానీ దూరం అవుతుంటే మీరు పునాది సరిగా మీలో పడలేదని, లేదా పునాది సరిగా పడినా అది మీరు అంగీకరించలేదని, ఎక్కించుకోలేదని. బోధ మనకు ఎక్కనప్పుడే మనము బలహీనులవుతాం. మనల్ని బలముగా నిలబెట్టేదే వాక్యము, బోధ, సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమని ప్రభు ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? సత్యమందు మాత్రమే ఎందుకు ప్రతిష్ఠింపబడాలి? ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక, ఆ సత్యమే మనల్ని నిలబెడుతుంది కనుక, ఆ సత్యమే మనల్ని స్థిరపరుస్తుంది కనుక ప్రియ సహోదరులారా, సోదరీమణులారా, మీరు ప్రతి వారం వచ్చి వెళ్ళిపోవడం అయితే పెద్ద ప్రయోజనం లేదు. సౌలు గారు కూడా సమూయేలు గారి వాక్యం విన్నాడు, ఎక్కించుకోలే. అందుకే దేవునికి దొరికాడు. సౌలు గారు దేవుని వాక్యం విన్నవాడా, విననివాడా? విన్నాడు. సమూయేలు గారు చెబుతుంటే సైలెంట్గా విన్నాడు. అమాలేకీయుల విషయంలో నువ్వు ఇది చేయాలి అలానే అన్నాడు, తలూపాడు, కానీ చేయలా. వింటే సరిపోదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటే సరిపోదు, నడుచుకోవాలి. వినాలి, నేర్చుకోవాలి, నడుచుకోవాలి. నేర్చుకొని నడుచుకునేవాడు 10 మందితో పంచుకుంటాడు. దిస్ ఇస్ క్రిస్టియన్ లైఫ్. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, మన గురించి చెప్పిందే. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, మన గురించి చెప్పిందే. క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకంలో కనిపించే మాటలు అవి. కొండ మీద ప్రసంగం అంటాం కదా. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. ఆ మాట చదువుతున్నప్పుడంతా నాకు ఎంత భయం వేస్తుందో, నేను వెలుగుతున్నానో లేదో సరిగాని, సారము గల ఉప్పుగా ఉన్నానో లేదోనని. క్రైస్తవ జీవితం అంటే వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయే జీవితాలు కాదు అవి. వెలిగే జీవితాలు, సారాన్ని పంచే జీవితాలు. మన మీద దేవునికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ అవి. మన నుండి దేవుడు ఆశించేది అది. ఆదివారం పూట గంట సేపు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు దేవుడు ఆశించేది. నా మాటలు నువ్వు వినాలి, నా మాటలు చదవాలి, నా మాటలు నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటి ప్రకారంగా నువ్వు జీవించాలి, నువ్వు వెలుగుతూ ఉండాలి, నువ్వు సారానివ్వాలి. ఇది మన జీవితం. మాకు కాదు వాక్యం నేర్చుకోవడం అన్నట్టు ఉంటేలా?
ఈ వారం వాక్యం వింటే వచ్చే వారానికి వాక్యమంతా మన హృదయాలలో పదిలంగా ఉండి ఆ వాక్యమంతా మనలో జీర్ణమైపోవాలి, నరాలలో కలిసిపోవాలి. అలా జరుగుతుందా? రేపొద్దున సిగ్గుతో తలదించుకుంటాం దేవుని ఎదుట. ఏం చేసి కనపడుతున్నా, నా కళ్ళెదురుగా నువ్వు అని కనపడితే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎలా బతికేదము, సోమా నుండి శని వరకు నీ బతుకే వేరుగా. ఆదివారం తప్ప ఆదివారం ఒకటి నువ్వు ఇలా కనపడి వెళ్ళిపోయావే కానీ నా మందిరంలో అసలు సోమా నుండి శని వరకు నీ లైఫ్ ఏంటో ఒకసారి నాకు చూపించి అడుగుతాడు రేపొద్దున దేవుడు. ఎక్కడున్నాం మనం? ఎలాగున్నాం మనం? గ్రోత్ ఉందా? నేను అడుగుతున్నాను. గ్రోత్, ఎదుగుదల. గనుక మామూలు క్రైస్తవులకు బతికితే అది క్రైస్తవ జీవితం కాదు. బాధ్యత గల క్రైస్తవులు, బాధ్యత గల క్రైస్తవులు, బాధ్యత గల క్రైస్తవులు. నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, నా నుండి ఉదయం నిద్ర లేవగానే మనకు ఆ ప్రశ్నతో మనం నిద్ర లేవాలి, పడుకునేటప్పుడు ఆ ప్రశ్నతోనే మనం పడుకోవాలి. నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నన్నేమో ఉప్పు అన్నాడు లోకానికి, నన్నేమో వెలుగు అన్నాడు లోకానికి. కానీ నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్టాండర్డ్లో ఉన్నాను? మన పరిధిలోనైనా, నేను మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించమని చెప్పట్లేదుగా, మన పరిధిలో మనం వెలగొద్దు, మన పరిధిలో మనం ఎదగొద్దు. కుదిరితే వీలైతే దేవునికి అలా టైంని అలా విసిరేయడం కాదు, దేవునికి మనం అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు, దేవునికి మనం టైం ఇవ్వడం కాదు. ఆయన మనకిచ్చాడు టైం, ఆయుష్ అనే టైం ఆయన మనకిచ్చాడు. అందుబాటులో ఆయన ఉంటానని చెప్పాడు, ఆయన అపాయింట్మెంట్ మనకిచ్చాడు. యెహోవా మీకు దొరుకు కాలము అన్నాడా లేదా? అంటే ఆయన దొరికే కాలం ఉంది అంటే నెక్స్ట్ మాట ఏమిటి? దొరకని కాలము కూడా ఒకటి ఉంది, అది చచ్చిపోయిన తర్వాత. ఆ చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన దొరికే కాలమే విలువైన కాలం. రేపు పొద్దున శరీరం మొత్తం బలహీన పడిపోయింది అనుకోండి, శరీరం మొత్తం బలహీన పడిపోతుంది, ఒకరు చేయి పట్టుకుంటే కానీ నడవలేము, వాటిని దుర్దినములు అని అంటారు. అప్పుడు కళ్ళు తెరుచుకుంటే లాభం ఏముంది? అప్పుడు కళ్ళు తెరుచుకుంటే లాభం ఏముంది? కనుక మన సహవాసంలో ఉండే ఆన్లైన్లో చూస్తున్న, అంటే లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా వాళ్ళు కానీ, ప్రత్యక్షంగా కూర్చున్న మీరు కానీ, వీఆర్ నాట్ జస్ట్ నార్మల్ క్రిస్టియన్స్. లెట్ అస్ నాట్ ఫర్గెట్ దిస్. మనం మామూలు క్రైస్తవులు కాదు, రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్. బాధ్యత గల క్రైస్తవులం, బాధ్యత గల క్రైస్తవులం, బాధ్యత గల క్రైస్తవులం. ఒకవేళ నాకు ఏ బాధ్యతలు వద్దంటే మీరు డైరీలో పెద్ద అక్షరాలతో రాసుకోండి, నేను అసలు క్రైస్తవుడినే కాదని. బాధ్యతలు లేనోడు, బాధ్యతలు తీసుకొనని వాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? ఏ బాధ్యతలు నేను అంటోంది? బరువులు మయమని చెప్పట్ల, ఆత్మీయ బాధ్యతలు. అందులో ముఖ్యంగా క్రమము తప్పకుండా మందిరానికి వస్తూ వాక్యము నేర్చుకోవాలి, మందిరానికి వస్తూ దేవునిని ఆరాధించాలి, మందిరానికి వస్తూ అందరితో కలిసి దేవుని స్తుతించాలి, వాక్యము ద్వారా బలపడాలి, నేర్చుకుంటున్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ బ్రతకాలి. మన బ్రతుకులో ఆ వాక్యపు ఫలాలను 10 మందితో పంచుకోవాలి. ఉద్యోగం కోసమే బతకడం కాదు, బతకడానికి ఉద్యోగం చేయాలి, బ్రతకడానికి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయడానికే బతకూడదు. బ్రతకడానికి వ్యాపారం చేయాలి, వ్యాపారం చేయడానికే బతకూడదు. బ్రతకడానికి చదువుకోవాలి, చదువుకోవడానికే బ్రతకూడదు. బ్రతకడానికి డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించడానికే బతకూడదు. మళ్ళీ ఎందుకు బతకాలి అని అడిగారు అనుకోండి, ఆయన మహిమ కొరకు బతకాలి, అంతే.
ఆయన మహిమ నిమిత్తం బ్రతకాలి. అదే బైబిల్ చెప్పేది. బైబిల్ సారం అదే. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు దేవుడు? నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని. నిద్ర లేవగానే మనకి ఇది కూడా గుర్తుకు రావాలి. ప్రభువా, నేను నీ మహిమ కోసం పుట్టాను ప్రభువా, నన్ను నువ్వు పుట్టించిందే నీ మహిమ కోసం నాయన, నిన్ను మహిమపరుస్తూ బ్రతికేలా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగొద్దు. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, చదువు 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 చదువు, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, డబ్బు 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 డబ్బు, ఇదే నా జీవితం. అలాగైతే వీఆర్ నాట్ క్రిస్టియన్స్. మనం క్రైస్తవులు కాదు. భ్రమపడద్దండి ఎవరు కూడా. మనం క్రైస్తవులు ఎవరు అట్లా ఫీల్ కాకండి. ఈ రకమైన జీవితంలో కనుక ఉంటే పోయిన వారం చెప్పాగా, ఈ వారం ఒకటి చెప్తానని. పోయిన వారం పిల్లలకు చెప్పాను, మీరు తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అని. మరి ఆ పిల్లలను దేవునిలో పెంచడంలో తల్లిదండ్రులు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. అది బాధ్యత. పిల్లలను దేవునిలో పెంచడములో నిర్మాణాత్మకమైన పాత్ర ఈ సంఘములో ఉండే ప్రతి తల్లి ప్రతి తండ్రి బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే కదా సంఘము క్షేమంగా అభివృద్ధి చెందేది. ఆదివారం పూట గంట సేపు పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చినంత మాత్రాన పిల్లలు బలపడిపోతారనుకుంటే ఎలా? సోమవారం నుంచి శని వరకు ఇంట్లో ఉంటే. బాధ్యత అనే పదం ఎందుకు నొక్కుతున్నానంటే, ఓ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పట్లే. ఇంట్లో కుటుంబ సభ్యులకు మన పరిధి, అదే నేను చెప్పేది, మన పరిధి ఏమిటి? ఆ పరిధిలో మనం మాదిరికరంగా ఉండొద్దు. మాదిరికరంగా ఉండడం కూడా బాధ్యతే. మాదిరికరంగా ఉండడం బాధ్యతే. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు మా అమ్మలాగా నేను బైబిల్ చదువుకోవాలి అనిపించాలి, మా నాన్నలాగా నేను ప్రార్థన చేసుకోవాలి అనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే పిల్లలకి ప్రార్థన చేసుకోవాలనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే పిల్లలకి బైబిల్ చదువుకోవాలనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే పిల్లలకి మందిరానికి రావాలని అనిపించాలి. తల్లిదండ్రులను చూడగానే వారు ఒక బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా మేము ఉండాలనేటువంటి ఆలోచన విత్తనం ఆ పిల్లల్లో పడాలి. అలా ఉన్నాయా మన కుటుంబాలు? అలా ఉన్నాయా మన కుటుంబాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఇది కష్టమా? ఇది ఇబ్బందా? బరువులు మోయడమా? నా పిల్లలకు నేను మాదిరికరంగా ఉండలేను అని కనుక అనిపిస్తే వాళ్ళను కని వాళ్ళకు ద్రోహం చేసినట్టే. మనం కనకుండా ఉండాల్సింది, ద్రోహం చేసినట్టే. పెంచడం చేత కానప్పుడు, దేవునిలో పెంచడం మనకు చేత కానప్పుడు అవసరమా? ఇక్కడ పెళ్లి కాని యవనస్తులు కూడా చెబుతున్నా, పెళ్లి కాని యవనస్తుల గురించి చెబుతున్నా. మీరు వివాహం చేసుకున్న తర్వాత దేవుడిచ్చే గర్భఫలాలను, భార్యను, భర్తను చక్కగా మీరు అందరూ కలిసి ఆత్మీయంగా ముందుకు నడవగలమని తీర్మానం తీసుకుంటేనే పెళ్లి చేసుకోండి, లేకుంటే అన్యాయం అయిపోతారు. అనవసరంగా అవసరం లేదు. దేవునికి మహిమ కలగని వైవాహిక జీవితం అవసరం లేదు. పెళ్ళి అవసరం లేదని చెప్పట్లే నేను, అది రాసుకుంటారు మళ్ళీ. దేవునికి మహిమ తీసుకొని రాలేము అనుకుంటే మానేయండి. ఇప్పుడు పెళ్ళి కానప్పుడు రెగ్యులర్గా వస్తున్నారు మీరు, పెళ్ళైన తర్వాత మానేశారు అనుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అవసరమా అని? ఇప్పుడు పెళ్ళి కానప్పుడు మీరు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి, పెళ్ళైన తర్వాత మానేశారు అనుకోండి, ఇప్పుడు మీకు పెళ్ళి అవసరమా అని అడుగుతాను నేను. ఆయన మహిమ నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం ఏవో చిన్న చిన్న జీవితంలో మనం ఈ జీవితాన్నే మనము చాలా పెద్దదిగా ఊహించుకొని, నా అంత బిజీగా ఒకరు లేరు, నేను ఉద్ధరిస్తున్నట్టుగా ఎవడు ఉద్ధరించలేదు అన్నట్టుగా మనం బతికేస్తుంటే
అబ్బే మనది సంఘ జీవితమే కాదు, క్రైస్తవ జీవితమే కాదు. వీఆర్ నాట్ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ క్రిస్టియన్స్, నో డౌట్ ఎట్ ఆల్. మనం బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులు కాకపోతే క్రైస్తవులం కాదు. ఏ బాధ్యత అంటున్నాను నేను? ఏ బాధ్యత అంటున్నానో చెప్పనా? మాదిరికరంగా జీవించడం, అది బాధ్యత. మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా జీవించడం, అది బాధ్యత. మనల్ని చూసి 10 మంది నేర్చుకునేలా బ్రతకడం, అది బాధ్యత. నేనేం మాట్లాడుతున్నాను? నా మాట తీరు ఎలా ఉంది? నా వ్యవహారం ఎలా ఉంది? నా ఆలోచన విధానం ఎలా ఉంది? మొన్ననే ఎవరి గురించో విన్నాను, సంఘస్థులే కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి వాళ్ళే ఉంటారట. ఫ్యామిలీ కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి వాళ్ళే ఉంటారట. ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి? ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి? మనం ఎప్పుడు బలంగా ఉండాలి, మన వలన 10 మంది బలపడాలి. అది క్రైస్తవ జీవితం అంటే. అది క్రైస్తవ జీవితం అంటే. మనల్ని చూసి ఎవడు బలపడట్లేదంటే, మనల్ని చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వట్లేదనంటే మనం క్రైస్తవులుగా బతకట్లేదని. లైట్ వెలిగితే, బల్బు వెలిగిందంటే ఆ వెలుగు మనం పొంది తీరుతాం అంతే. మీరు లోకానికి వెలుగు అంటే మన వెలుగు 10 మంది మీద పడుతుంది ఖచ్చితంగా. ఆఫీస్లో అయినా, వ్యాపారంలో అయినా, ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ, కోటాను కోట్ల మంది ప్రజలు భూమి మీద బ్రతుకుతున్నా సువార్త ప్రకటించే వారి పాదములే దేవుని కంటికి సుందరములుగా ఉన్నాయంటే నేను మైకు తీసుకొని చెప్పమనట్లా. సువార్త ప్రకటన ఎలా జరుగుతుంది? మన బతుకు ద్వారా కూడా జరుగుతుంది ప్రకటన. మనం నోరు తెరిచి బోధిస్తేనే కాదు, మన జీవితమే ఒక పత్రికగా మారిపోతుంది. ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి? మా ఆయన ఇంకా ఏడైనా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడో అనుమానం. మా ఆవిడ ఈ మధ్య సరిగా నేను పలకరిస్తున్నా పలకట్ల, అనుమానం. భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఇవే. ఎప్పుడు మనము ఆయన గురించి ఆలోచించేది, ఎప్పుడు మనం ఒక మెట్టెక్కేది, మనం ఎప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఈ లోకంలో వెలిగేది. మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు చూడండి, మన కుటుంబాలలో ప్రశాంతత ఉండదు చూడండి, మన కుటుంబాలలో సంతోషము సంతృప్తి ఎందుకు ఉండదో చెప్పనా? మనకు దైవిక ఆలోచనలు లేక. లోకపరమైన ఆలోచనలు. అందరికి అలా ఉంటుంది అనట్ల. భర్త బాగుంటే భార్యలో ప్రాబ్లం ఉంటుంది మన ఫ్యామిలీస్లో, భార్య బాగుంటే భర్తలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మన ఫ్యామిలీస్లో. ఇద్దరు బాగుంటే పిల్లలు ప్రాబ్లమ్స్ ఉన్నారు, పిల్లలు సమస్యలుగా తయారవుతున్నారు. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సరిగా ఉండట్లా. ఓవరాల్గా ఏంటో చెప్పనా? మన కుటుంబాల వలన దేవునికి ఒరిగింది ఏమైనా ఉందంటే నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్. దేవునికి మన కుటుంబాల వలన దేవునికి వస్తుంది ఏంటంటే ఎప్పుడు నిరాశే, ఎప్పుడు నిరుత్సాహమే, ఎప్పుడు అసంతృప్తే. మనం దేవుని డిసప్పాయింట్ చేస్తున్నాం అన్న సంగతి మనకు అర్థం కావట్లా. మాదిరికరంగా జీవించే క్రైస్తవ జీవితాలు మనం కలిగి ఉండకపోతే మనం ఎదుగుతున్నట్టు కాదు. ఆ మాదిరికరమైన జీవితం బలమైన జీవితం. అది చెప్తున్నాను, మనము బలంగా ఉండాలి, 10 మందిని బలపరచాలి. మనము బలంగా ఉండాలి, 10 మందిని బలపరచాలంటే వాక్యము తప్ప వేరే దిక్కు లేదని చెబుతున్నాను. మళ్ళీ వాక్యమే మనల్ని బలపరిచేది. పాట పాడతాంగా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. అబ్బా, ఎన్నిసార్లు పాడతాము, అసలు చూడకున్నా పాడేస్తావు ఈ పాట. ఒక్క ముక్కెక్కలా మనకిది. పాడింది మాత్రం 100 సార్లు, అందులో ఉన్న విషయం ఎక్కలేదు మనకు.
దేవుడు మనకిచ్చిన కృప, ఇక్కడ వాక్యాన్ని నేర్పించే ఒక సౌకర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. గోలలుండవు, కేకలుండవు, వేషధారణ అంటే లాభము కొరకు బోధలు చేయడం, ఇవన్నీ ఉండవు. మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం మేరకు, దేవుడిస్తున్నటువంటి నడిపింపు మేరకు వాక్యం నేర్పించే తపనే తప్ప మరొకటి ఉండదు. నేర్చుకోవద్దు? నేర్చుకోవాలి. మీరు క్రమం తప్పకుండా ప్రతివారం రావాలని నేను రిక్వెస్ట్ చేయను ఎవరిని, దయచేసి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్. నన్ను ఎవరన్నా మీరు అడుగుతున్నారా ప్రతివారం రమ్మని? నన్ను ఎవరు అడగరే? చెప్పండి. మీరు ఎవరైనా నాకు చెప్పారా? మీరు క్రమం తప్పకుండా రమ్మని నాకు ఎవరైనా చెప్పారా? నాకు ఎవరు చెప్పరే? మరి నేను కూడా అలగొద్దు? నేను అలగాలి. రమ్మని ఎవరు అడగట్లేదు నన్ను, నేను అలగాలి. ఎందుకు మీరు వేరు నేను వేరే ఎలా అవుతాను? మీరు సంఘంలో ఎలాగున్నారు, నేను సంఘంలో అలాగనే ఉన్నాను. మీదొక పాత్ర అయితే నాదొక పాత్ర. సంఘము నాదైతే నేను మిమ్మల్ని పిలవాలి, సంఘము మీదైతే మీరు నన్ను పిలవాలి. సంఘం ఆయనదిగా, చేతులు కట్టుకొని రావాలంతే. రావాలి. రండి 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 రండి. ఎందుకు పిలవాలి? నాకు అర్థం కాగలుగుతాను. ఎందుకు పిలవాలి? ఆర్ యు నాట్ ఎ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడి కాదా అని అడుగుతున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు మస్ట్. నువ్వు క్రైస్తవుడు అయితే రావాలి. ఎప్పుడు రావాలి? ప్రతి వారం రావాలి. ఒక స్థానిక సంఘములో మనం సంఘస్థులమైతే ఆ స్థానిక సంఘానికి ప్రతి ఆదివారం రావాలి. అది నేను నేర్పించే ప్రయత్నం చేస్తున్నా, మీరు దయచేసి క్యాచ్ చేయాలి. అది మీరు నేర్చుకోవాలని నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు రారు, నేను పిలుస్తాను. మళ్ళీ 3 నెలలకు మళ్ళీ రారు, మళ్ళీ పిలవాలి. 6 నెలలకు మళ్ళీ రారు, మళ్ళీ పిలవాలి. సంవత్సరం తర్వాత మళ్ళీ అలుగుతారు. ఇదేనా నా పని? నన్ను బట్టి వస్తారేంటి? మీ ముఖ దర్శనం నేను చేసుకోవడానికి, నా ముఖ దర్శనం మీరు చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే చక్కగా మాట్లాడుకోవచ్చు. మన ముఖ దర్శనాల కోసం కాదు, ఆయన ముఖ దర్శనం కోసం ఇక్కడికి రావాలి. ఎదగాలి అంటున్నాను. ఆరాధించవా? అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించవా? అందరితో కలిసి దేవుని స్తుతించవా? అందరితో కలిసి దేవునికి ప్రార్థన చేయవా? అందరితో కలిసి దేవుని వాక్యం వినవా? సమాజంగా కూడుట మానకడని ప్రభు చెప్పిన ఆజ్ఞకు లోబడవా? ఈ వారం వస్తే ఇంకొక వారం రాము, ఆ వారం వస్తే మరొక వారం రాము, ఆ వారం వస్తే ఇంకొక వారం రాము. ఏంటి తత్వం? మీకు ఒక విషయం చెప్పనా? నా పాత్రకు నేను న్యాయం చేసి వెళితే ఆయన నా జీతం నాకు ఇస్తాడు. నాకు అసలు డోకానే లేదు. నా బాధ్యతకు నేను న్యాయం చేస్తే, మర్చిపోకండి, నా బాధ్యతకు నేను న్యాయం చేస్తే నా జీతం ఎక్కడికి పోదు. మీకొద్దు? వద్దా మీకు? చివరిగా, నిజమే నేను ఈ మధ్య బలహీనపడ్డాను అని మీకు అనిపిస్తే, నేను ఇప్పుడు ఏం చేయాలి అని మీరు అడిగితే, ఏం చేయాలో ప్రకటన గ్రంథంలో చూసి ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఏం చేయాలో చెబుతున్నాడు. 5వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అంతే, ఇంకేం లేదు. ఈ మధ్య నేను బలహీనపడ్డాను అని మీకు ఎవరికైనా అనిపిస్తే
గత వారం ఈ వారం వాక్యాల ద్వారా నేను హెచ్చరింపబడ్డానని మీకు అనిపిస్తే, నేను ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ బలపడడానికి అని మీరు అడిగితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ ఏం చేయాలో చెప్పనా? 3 విషయాలు చేయాలి. 3. అందులో నంబర్ 1, జ్ఞాపకము చేసుకోవాలి, రిమెంబర్. మారు మనసు పొందాలి, రిపెంట్. మొదటి క్రియలను చేయాలి. డూ, రిమెంబర్, రిపెంట్ అండ్ డూ. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఏమిటది? నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోండి. అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ బలం ఏంటి? ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమిటి? ఒకప్పుడు నీ భక్తి జీవితం ఏమిటి? ఒకప్పుడు నువ్వు ఎంత చురుకుగా, యాక్టివ్గా, అసలు ఆత్మీయంగా ఎంత ఉత్సాహంగా, ఉజ్జీవంగా ఉండేవాడివో జ్ఞాపకం చేసుకో. ఇంకేం జ్ఞాపకం చేసుకోవాలి? పాపం అనే భయంకరమైన మట్టి బురదలో నేను దొర్లుతుండగా దేవుడు నన్ను కడిగాడని జ్ఞాపకం చేసుకో. తన ఇంటిలోనికి ఆయన చేర్చుకున్నాడని జ్ఞాపకం చేసుకో. ఉచితంగా క్షమాపణ దయచేశాడు, ఉచితంగా రక్షణ దయచేశాడని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్, జ్ఞాపకం చేసుకో. ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా ఉన్నప్పుడే నేను చనిపోయి ఉంటే పరిస్థితి ఎలాగుండేదో అని ఒక్కసారి ఊహించుకొని, జ్ఞాపకం చేసుకొని, ఆయన తన కృపచేత నన్ను రక్షించుకున్నాడు, కృపచేత నన్ను ఇక్కడికి చేర్చుకున్నాడు అని జ్ఞాపకం చేసుకో. పాపం అనే బురదలో పడిపోయిన మనలను కడిగింది మళ్ళీ మనం బురదలో పడిపోవడానికా? కాదే. ఏ స్థితిలో నుండి పడిపోతూ ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్. రిమెంబరింగ్ విల్ రీకనెక్ట్ యూ. రిమెంబరింగ్ విల్ లీడ్ టు రీకనెక్షన్. జ్ఞాపకం చేసుకుంటే కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకే జ్ఞాపకం చేసుకో. తర్వాత ఏం చేయాలట? మారు మనసు పొందు. రిపెంట్. నిజమే నేను తప్పు చేశాను, నిజమే నేను దారి తప్పాను, నిజమే నేను బలహీనుడిని అయిపోయాను, ఈ తప్పు అలా ఉండకూడదు. రిపెంట్. మన దేవుడు మారు మనస్సు పొంది తిరిగి వస్తే క్షమించడానికి ఎప్పుడు, అంగీకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. తర్వాత ఏం చేయాలట? మొదటి క్రియలు చేయి. అప్పుడు నువ్వేం చేసావు అది చెయ్యి. అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉండు. అప్పుడు ఎలా ఉండేవాడిని? రోజు బైబిల్ చదివేవాడిని. చదువు మానేసావు కదా ఈ మధ్య బైబిల్ చదవడం. జనరల్గా చెప్తున్నా, మనలో కొంతమంది ఒకప్పుడు బైబిల్ బాగా చదివేవారు, ఈ మధ్య మానేయలేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకునేవారు, ఈ మధ్య చేయట్లా, స్టార్ట్ చేయాలి. ప్రభుని ఆరాధించేవారు, ఈ మధ్య చేయట్లా, చేయాలి. బేసిక్స్ కూడా ఈరోజు మనం చేయట్లేదు అనుకోండి, ఆ బేసిక్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదంటే అలానే మనము దేవునికి దూరమైపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అలా దేవునిని విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో 2 వచనాలు ఇంటికైనా వెళ్ళి చదవమని నేను కోరుతున్నా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, ఒక 2 లేదా 3 వచనాలు స్పీడ్గా రాసేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. 32వ వచనం. జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. దేవుణ్ణి విసర్జించి ఏమవుతారు? నాశనం. జ్ఞానము లేని జీవితం అది. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. బాగానే ఉన్నామనుకోవచ్చు, కానీ రేపు పొద్దున ఆయన ఫైనల్ యాక్షన్ తీసుకునే అంత స్థితికి మనం వచ్చేస్తాం. అంతవరకు రాకూడదు. 14వ అధ్యాయం, ఇంతకుముందు చదివిందే మళ్ళీ చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. వెక్కసమగును అంటే తెలుగులో మనకు అర్థం కాదు. హీ విల్ బి రీపెయిడ్ అని అంటాడు. అంటే ఆయన లెక్కలన్నీ తేలుస్తాడట దేవుడు. భక్తి విడిస్తే అన్నీ సెట్ చేస్తాడట, లెక్కలన్నీ ఎవరి లెక్కలకి ఇచ్చేస్తాడట. ఇంగ్లీష్లో చూపించేది సామెతలు 14:14. వెక్కసమగును అనగానే విషయం వెంటనే అర్థం కాదు.
చూడండి అక్కడ, ద ఫెయిత్లెస్ విల్ బి ఫుల్లీ రీపెయిడ్ ఫర్ దేర్ వేస్. వారి మార్గములను బట్టి వాళ్లకు పేమెంట్ అంతా అందుతుందట. అది చూడండి ఎట్లా, ఇది బాగుంది. దేవుడు అందరి పేమెంట్లు అందరికి ఇస్తా, అందరి చెక్కులు పంపిస్తాడట. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగునంటే, మనం ఆయనను విడిచి దూరం అయితే, ఆయన మార్గములను విడిచి దూరం అయితే అందరి ఇంటికి చెక్కులు వస్తాయి. పేమెంట్ చెక్ అది అవసరమా? ఈ చెక్కులు అవసరమా? ఈ పేమెంట్లు అవసరమా? 26వ అధ్యాయము సామెతల గ్రంథం 11వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనం. తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అంటే తెలుసు కదా, పేతురు గారు చెప్పిన మాట. మరలా పాపంలోకి వెళ్ళిపోతే, మరలా దేవునికి దూరం అయితే కడుగబడిన పంది బురదలోనికి వెళ్ళినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఆ సామెత చొప్పున సామెతల గ్రంథంలోదే కనపడుతుంది. అండ్ ఫైనల్ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. అందరూ తీద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు. చూస్తున్నారు అందరూ? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొక్కసారి చదువుదాం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణం. కొన్ని సందర్భాల్లో దేవుడే బాధపరుస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో దేవుడే ఇబ్బందులు కలుగజేస్తుంటాడు. దేనికంటే మనం కళ్ళు తెరుచుకోవాలని. నువ్వు నాకు దూరం అయ్యావు గనుకనే నీకు గద్దింపు. నువ్వు నన్ను విసర్జించావు, నాకు దూరం అవుతున్నావు, దూరం అయ్యావు. నా యందు నీకు భయము తగ్గింది, నా యందు నీకు భక్తి తగ్గింది, నిర్లక్ష్యం ఆవహించింది. ఇలా కూడా చెబుతాడు దేవుడు పాఠాలు. ఎన్నో మార్లు మీకు చెప్పాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు అప్పుడప్పుడు చదువుతుండాలి, వారానికి ఒక్కసారైనా చదువుతుండాలి. చెప్పండి ఏం చెప్పాను? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు అప్పుడప్పుడు చదువుతుండాలి. ఏముంటుందో చెప్పనా? 11వ వచనం ఒక్కటి చెప్తాను. 11వ వచనం ఒకటి. నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్షారసం విషయంలోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, నెక్స్ట్ మాట, చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను అని 11వ వచనం. నేను చెప్పిన వచనాలు లాస్ట్ వచనం. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే మీకు విషయం అర్థమవుతుంది. దేవునిని విసర్జిస్తే ఆయన గద్దింపులో ఒక స్టైల్ ఏంటో చెప్పనా? మన చేతి పనులపై టార్గెట్ చేస్తాడట. చేతి పనులు అంటే మీకు అర్థమవుతుందో లేదో, మనం చేసే ప్రయత్నాలన్నీ, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంపాదన కావచ్చు, వగైరా 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 వగైరా. డబ్బు ముఖమే చూడమా అంటే చూస్తాం, ఉండదు. అది ఎందుకు చూడండి అక్కడ నా 6వ వచనంలో చివరి మాట, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నన్ను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండలేదా అడుగుతున్నాడు. జీతం వస్తుందట, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందట. అలా సంచిలో వేయడము సంచి ఖాళీ, సంచిలో వేయడము సంచి ఖాళీ. 9వ వచనం, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు.
మధ్యలో ఉంటుందన్నమాట. ఎందుచేత నాయనా నువ్వు నాకు దూరం అయ్యావు? సెట్ రైట్ అంటున్నాడు దేవుడు. 4 సూచనలు మీ ముందు ఈ 2 భాగాలలో పెట్టాను. ఆయనను విడిచిపెట్టడం అంటే నంబర్ 1 ఇతర దేవతల వైపు చూడడం. నంబర్ 2 లోకంపై ఆశలు పెట్టుకోవడం. నంబర్ 3 ఆయన చెప్పింది చేయకుండా జీవించడం, చేయొద్దన్న విషయాలు చేయడం. నంబర్ 4 భిన్నమైన బోధల వైపు తిరగడం. నేను బైబిల్ మూసేశాను. మీలో ఎవరికైనా నేను ఇప్పుడు బలంగానే ఉన్నాను, బలహీనుడు అవ్వకూడదంటే ఏం చేయాలని ఫైనల్గా ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడైతే నేను బలంగానే ఉన్నాను, బలహీనుణ్ణి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఒక్క ప్రశ్న. నేను బలహీనపడ్డాను, బలపడాలంటే ఏం చేయాలి అన్నదానికి ఇందాక చెప్పాను. జ్ఞాపకం చేసుకో, రిమెంబర్, మారుమనసు పొందు, రిపెంట్, మొదటి క్రియలు చేయి, డూ అని చెప్పాను. అయితే బలహీనులైన వారికి, బలంగా ఉన్న వాళ్ళందరికీ పనికొచ్చే ఒక మాట చెప్తాను. బలవంతులు పడిపోకూడదంటే, బలహీనులు బలపడాలంటే మన లైఫ్ స్టైల్ ఎలాగుందో అందరు పరిశీలించుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే మనం ఎవరితో ఎక్కువ జత కడుతున్నాం, మన సాంగత్యం ఎవరితో ఉంది. బయట ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారంలో కానీ, స్కూల్లో కానీ, విద్యార్థులైతే కాలేజ్లో కానీ, ఎక్కడైనా సరే మన ఫెలోషిప్ ఎవరితో ఉంది. ఉద్యోగం చేసేటప్పుడు 10 మందితో కలిసి ఉంటాం, అది కాదు. మనం ఎక్కువగా ముచ్చట్లు, వినండి మాట, ఎక్కువగా ముచ్చట్లు, ఎక్కువగా సంభాషణలు ఎవరితో చేస్తున్నాం? లోకస్తులతో ఎక్కువగా చేస్తూ ఉంటే గుర్తుపెట్టు. లోకస్తులు అంటే ఎవరో చెప్పనా? దేవునితో సహవాసము లేనోళ్లతో. లోకస్తులు అంటే వ్యభిచారులు, దొంగలనే కదా నా ఉద్దేశం. దేవునితో, ఈ దేవునితో, బైబిల్లో కనిపించే దేవునితో, దేవునితో సహవాసము లేని వారితో మనం ఎక్కువ సహవాసం చేస్తే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే మనం బలహీనులయ్యేది. ఈరోజు అలాంటి సహవాసం ఎవరికైనా ఉందేమో చెక్ చేసుకోండి. 2, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనండి. అబ్బే, మా ఆఫీస్లో కూడా ఎవరితో మాట్లాడను, మా కాలేజీలో కూడా నేను ఎవరితో మాట్లాడను, నా పని నేను చేసుకుంటాను అని అంటారు కొంతమంది. నేను అడుగుతున్నా, ఏం పని చేసుకుంటారు? ఏం లేదండి, ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడమే, అంతే. ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడం, ఇది చచ్చిపోయేంత వరకు తిప్పడం, ఇది చచ్చిపోతుంది. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదు కదా విషయం ఏంటో. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు. అది నా చెప్పే ప్రయత్నం. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు. అంటే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనంటే మీరు మంచోళ్ళని చెప్పట్లా, అబ్బే అట్లా ఫీల్ కాకండి. ఆ మనుషుల కంటే డేంజర్ ఇది. మనం ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదంటే మనం మంచోళ్ళు అయిపోయామని కాదు, వాళ్ళకంటే దుర్మార్గమైన దీంతో సహవాసం చేస్తున్నాం కనుక. ఇది చూడండి, ఒక్కసారి ఒకటి స్టార్ట్ చేస్తే ఇంక వెళ్ళిపోవడమే. ఇది త్రికోణ సంబంధం, ఇది ట్రయాంగులర్ రిలేషన్ ఇది. ఎక్స్క్యూజ్ మీ, మనము దేవునికి దూరం అవ్వడానికి ఇది కూడా ఒక శత్రువే. దీంతో చేద్దాం. మోకాళ్ళపై ఆయనతో సహవాసం చేద్దాం. అంటే ప్రార్థన. ఒకవేళ జీవితంలో మీకు మంచి అద్భుతమైన సలహాలు ఏమైనా దొరికాయంటే, అది ఈరోజు దొరికినట్టే ఇందాకనే. 1, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని వరకు మాత్రమే ఇదంతే, పనికిరాని దానికోసం ఇది వద్దు. మనము దేవునికి దూరం అవ్వడానికి మన దగ్గరే ఉన్న శత్రువులలో ఇది కూడా ఒకటి, మొబైల్. రెండు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి వచ్చింది మనల్ని చాలా ఉన్నతంగా చూడడానికి.
అందుకే మన జీవితాలు కడిగాడు తన రక్తంలో. ఆయన వాక్యము చేత మన జీవితాలు కడుగుతూనే ఉన్నాడు, ఉదక స్నానం చేయిస్తూ. ఆయన రక్తంలో మన జీవితాలు కడుక్కున్న ఇక్కడ మనందరం మరింత భయముతో, భక్తితో ఆయనకు సమీపస్తులుగా ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో అత్యంత అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో ఎప్పుడు మనం వారితోనే కదా ఉండవలసింది, దేవునితోనే మనం ఉండాలి. చనిపోయిన తర్వాత సహవాసము కోరుకునే మనము బతికున్నప్పుడు కూడా ఆ సహవాసాన్ని కోరుకోవాలి. అదే జ్ఞానవంతుల జీవితం అవుతుంది. ఆలోచించండి, మరింత మెరుగైన జీవితం కోసం మనల్ని మనము దిద్దుకోవలసినవి ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, మెరుగుపడదామని ఆహ్వానిస్తున్నాను. కొద్ది క్షణాల్లో ప్రభు బల్లలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆ బల్ల మీద నుంచి వచ్చే రొట్టె మరియు పానీయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమునకు, రక్తమునకు సాదృశ్యం కనుక ఇప్పుడు విన్నటువంటి మాటలన్నిటిని నెమరు వేసుకుంటూ, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ భక్తితో ఈ యొక్క పరిచర్యలో పాల్గొందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మమ్మను ప్రేమించి ఈ దినము కూడా మీరు మాకిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా మా హృదయంలో ఈ మాటలు ముద్రించుకొని మీరు కోరుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా మా జీవితాలు భూమి మీద మీకు కనబడినట్లుగా సహాయం చేయండి నాయన. బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. వెలిగే జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రకాశించే జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మీ మహిమ నిమిత్తము జీవించే జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయము చేయమని, ప్రతి ఒక్కరి హృదయములో ఈ మాటలు నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని యేసు ప్రభువారి మిక్కిలి ఘనమైన నామములు ఈ ప్రార్థనా మనవులు పరిశుద్ధాత్ముని తోడుతో మీకే సమర్పించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.